పంచులేసి నవ్వించరా నాయన అంటే పంక్చర్లేసి నవ్విస్తానంటున్నాడు. ఆ తీస్ మార్కాన్ని ఎవరో కాదు మన ఆర్పి. లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. ఆర్పి గడింది కర్మ కాలిపోయింది అనే సంగతి వచ్చిన అనుకుంటున్నారా? ఏమిలే, ఒక బొక్క మా జీవితాన్ని మొత్తం మార్చేసింది. నా జీవితాన్ని ఒక బొక్క యాందు బొక్క మార్చేసింది అనుకుంటున్నారా? ఓసారి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా తాత మా నాయనకి 4 కోట్ల ఆస్తి వీలునామా రాసి సంతకం పెట్టి ముచ్చటగా ముద్దుగా నవ్వుతూ 3 చుక్కలు పెట్టి చచ్చిపోయినాడు. మా నాయన ఆ వీలునామా సందడిగా ఎత్తుకుని 4 కోట్ల నాదేగా ఎత్తే లోపల పైన రేకులు కుండే బొక్కలోంచి వర్షపు చుక్కలు దాని మీద పడ్డాయి. ఇది ఆంది అని దోచినాడు. ఆ రోజు సంతకం బాల మా ఆస్తి మొత్తం పోయింది. ఈ రోజు నేను దిక్కుమాల సాగు చేస్తా ఉంటా పంచర్ షాప్ పెట్టుకొని వేస్తానే ఉండ ప్యాచ్లు. ఒక పరిస్థితి అంతే, మనం ఏం చేయలేం అంతే. ఏమరా నేను ఇంతసేపు మాట్లాడుతున్నా, నువ్వు ఏం మాట్లాడవేంది? ఒరే మాట్లాడరా. ఓ నీ అమ్మ పడి బొక్క ఉంది కదా, ఆ కోపంతో చుక్కలు చూపించాను. ఇది ఒకటి గలిపెట్టాను, ఏమనుకోబాకండి. మూతు మూసే కాబట్టి సరిపోయింది, ముక్కు మూసుంటే పాటికి చచ్చిపోదును. వీడితో చాలా తలపొట్టు అయిపోయిందండి. మొన్న ఒక హోల్సేల్ బట్టల షాప్ తాగట్టేసాడు. ఎందుకో తెలుసా? అందులో హోల్ ఉందని. వీడికి ఇష్టపడిన సినిమా ఏంటో తెలుసా? కన్నం. ఎందుకో తెలుసా? అందులో కన్నం ఉంది. మీరు పైకి వేసిన మూతి మీద ఉన్న ప్లాస్టర్ చూస్తున్నారు, ఈ లోపల చాలా పాస్టర్లు ఎత్తున్నాడు అండి. మీకు తెలియని విషయం ఏంటంటే మొన్న వీడు జైలుకి వెళ్ళాడు. ఏమన్నా గురుగారు మొన్న ఎందుకు జైలుకి వెళ్ళారు? మొన్న రోడ్డు మీద నేను నడుచుకుంటూ వెళ్తా ఉండా, జ్ఞాన హోల్ ఓపెన్ చేస్తుంది. నాకు బొక్క అంటే నచ్చదు కదా, దాని కాస్త పూజ చేసిన అంతే. పూజ చేస్తేనే బొక్కలేహారా నిన్ను? ఆల్రెడీ అందులో 4 వర్కర్లు పని చేస్తున్నారట, నాకేం తెలుసా? అయితే నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, ఎవరంటారు అరెస్ట్ అని చెప్పి నన్ను బొక్కలో వేస్తా అన్నారు. ఓడి అమ్మ ఇదేదో పెద్ద బొక్క ఉన్నట్టుంది, పోయి పూజ చేద్దామని వెళ్ళా. ఆ బొక్క కాదు అది. గురుగారు ఇది అంత కాదు కానీ మొన్న నా బర్త్డేకి నాకు ఇష్టమైన ఫ్లూట్ ఇస్తానన్నారు. ఏది గురుగారు? ఇందులో బొక్కలేయి పూజ చేశా. ఏం చేసుకోవాలి ఇప్పుడు దీన్ని? నేను పొయ్యి ఊతుకుంటానే ఉండు. అది కదా కానీ ముసలోడు ఏంటి పొద్దున్న నుంచి ఎక్కడ పడి ఉన్నాడు? ఇటు బాధ ఏంటి లేదేంటి? అక్కడ పడుకోండి ముసలోడే కదా. ముసలోడు మొన్న దగ్గుకుంటే ఇలా వెళ్తా ఉన్నాడు. ఏందిరా పరిస్థితి అంటే హార్ట్ లో హోల్ పడింది అన్నాడు. పేదోడు, మనం ఏం చేయగలం? హార్ట్ ను కొంచెం మూసేద్దాం, దాంట్లో ఉండే బొక్కను అనుకుని ప్యాక్ చేసి పడుకోబెట్టా. ఇంకా లేలే కూడా. ఇందాక నా ట్రాక్ రికార్డుల గురించి చెప్పడం మర్చిపోయాను. ఒకసారి మన విషయంలోకి వెళ్తే, ఇది విమానానికి పంచిరేస్తూ నేను మా కో ఆర్టిస్ట్. అబ్బో, ఆ రోజు ఏం జరిగిందంటే పంచిరేసుకుంటూ ఇద్దరు నిదానంగా కింద కూర్చోమన్నాం. ఒక్కసారిగా మిస్డ్ కాల్ వచ్చింది. యాంది అని అడిగిన. పైన ఫ్లైట్ గద్దపోయి టైర్ ను గుద్దేసింది. ఒక్కసారిగా ఫెయిల్ అయిపోతా ఉంది. చాలా బాధపడిపోయినా. ఒకసారిగా పైకి ఎగిరి ఇద్దరం కలిసి పంచర్లు వేసేయినాం. ఇది సబ్మెరీన్. ఇదేగా పక్కది మధ్యలోది. నేను ఇప్పుడు ఎక్కలేదు కాబట్టి నాకు తేడా కనిపించాల, క్షమించండి డూట్. ఇది సబ్మెరీన్. ఒక్కసారిగా బొక్కబడి లోపలికి నీళ్ళు వేస్తుంటే నా మనసు ఒప్పల. వెంటనే బొక్కను క్లోజ్ చేసి ఇమీడియట్లీ వాళ్ళు రక్షించా. ఇప్పటికీ వాళ్ళు నాకు ఐ లవ్ యూ చెప్తూనే ఉంటారు. ఈడెవడ కంటైనర్ కి కాటన్ షర్ట్ వేసినట్టున్నాడు. ఏంది ప్రాబ్లమా? నా లారీ టైర్ కి పంచర్ అయిందా? ఒరే ఎవడైనా టైర్ పంచర్ అయితే చేతితో పట్టుకుని వస్తాను, నువ్వేందా నడుము చుట్టుకుని వచ్చినవా? ఇది టైర్ కాదా, నా పొట్ట. ఓరి నీ అంకం పొట్ట ఎంత ఉందంటే అదే లోపల కొలెస్ట్రాల్ ఇంకా ఎక్కువ ఉంటుంది. తిక్కలేసింది అనుకో, నేనేం చేస్తాను నాకే తెలుసు. నీకు ఎందుకు అంత కోపమా? నడుము వంచకుండా కింద షూ వేసుకున్నావు, స్లిప్పర్ వేసుకున్నావు చెప్పు ఒకసారి. గురుగారు అని మరీ ఎక్కువ వంగమనకండి. అప్పుడు ప్యాచ్ మనం లారీకి కాదు ఆడికేయాల్సి ఉంటది. ఇవాళ మంగళవారం కదా, అందుకే వంగలేదా? వంగలేక మీ పంచులు పక్కనేటండి. ఆల్రెడీ ఎడిటింగ్ లో పెడుతున్నారు, మనం పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. సరే నీకేం చేయాలి ఇప్పుడు? పంచర్ వేయాలి. మీ పని చూసుకుంటామని నేను పంచర్ వేస్తా. గురుగారు ఏంటి తెగ ఆలోచించేస్తున్నారు? ఏం లేదా, జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలని. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడే ఉండండి. ఆ పొట్ట ముందుకు పోతా ఉంటది. కానీ ఒక్క డౌటే లాస్ట్ గా, మా ఆవిడికి నాకు మధ్యలో ఏదో అడ్డు వస్తుంది. ఏది అడ్డు వస్తుంది ఏంటారు? పనికి మళ్ళీ అది అంత పెంచుకున్నప్పుడు ఎట్టు రాదా పొట్టే అడ్డు వస్తుంది. ఆ అరుపైన చూడు ముందు. దరిద్రుడు, నువ్వు నిద్ర అవుతావేంట్రా? నీ స్కిట్ చూసి ఆలు కదా నిద్ర అవ్వాలి. రా లేగు. ఏమా పడుకున్నావు నువ్వు? నేను నిద్రపోయినా కూడా పంక్చర్ లో పంక్చర్ క్వాలిటీ ఉంటుంది, అర్థమైందా? ఒక పని తీసుకోబో.
గురువు గారు ఆ, ఆ లారీ తీసుకుని వెళ్ళిపోయాడు ఆ. చూపు ఎక్కడ ఉంది మీరు ఆ టైర్ లో మీరు ఏం వేసినట్టు మరి ఇక్కడెక్కడ సైకిల్ ట్యూబ్ మిస్ అయిపోయిందా? బాబు పురా చెప్పండి. మినిమం దాంట్లో గాలి కొట్టాలంటే 3 రోజులు పడుతుంది లారీ టైర్ ఏది. నువ్వు 3 నిమిషాలు ఎట్ట కొట్టినావా? ఆవిడ నా ఎదర పెట్టండి 30 నిమిషాల్లో మొత్తం 30 టైర్లు నింపేస్తాను ఇక్కడ. ఎవడ పంపు ఊపితే అలాగే నువ్వు ఊగిపోతావని పోయి. ఎక్కువ మాట్లాడుకో, చెప్పు తెగిపోద్ది అనుకున్నా. నీకు ఎలా కనబడతానండి నీకు ఎలా కనబడతానండి నీకు పళ్ళు రాలిపోతా నీకు. నువ్వు నన్ను కొట్టాను. గురువు గారు ఇది మీరు తీర్చే తీర్పు కాదు, నాకు తెలిసి ఇది ఒక్కలే తీర్చగలరు. రోజమ్మ గారు మీరే తీర్చండి. అంటే మేము ఈ సమస్యను వెళ్ళి బోరబండి దగ్గర తీర్చుకోవాలా? కొంచెం అటు ఇటుగా అక్కడికి వెళ్ళాలి. పోండి అక్కడ పోండి. పదే 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 కుక్క మగ్గదా నువ్వు పదే అక్కడికే. ఓకే, సో కిరాకా కదా రోజా గారు, మీ లారీ బాగుంది, సూపర్. నాగబాబు గారు గుడ్, గివ్ ఇట్ అప్. అమ్మ కేకగానే రావాలి కదా. పిలవగానే రమ్మనడానికి బ్లాక్ అండ్ వైట్ సినిమాలో నడుం జారిపోయి కళ్ళు మసకలు గమ్మేసి చేతిలో కర్ర పట్టుకుని వినయంగా ఉని వస్తున్నాను రా మనవడా అని చెప్పే బామ్మ అనుకున్నావా? బామ్మరా బామ్మరా. మీ తాతగారు ఒకసారి నన్ను అలాగే వెంట పెట్టి దొంగతనానికి వెళ్ళారు. అప్పుడు ఒక చోట పెద్ద బంగళా కనిపించింది. వాస్తు బాగుంది కదా అని అందులోకి దూరేశారు. దూరాకే తెలిసింది అది సెంట్రల్ జైలు అని. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. పాటంతా అతుకుల బొంతలా ఉందనుకుంటున్నావా? పూర్తిగా సక్రమంగా ఉండే పాట వేసుకొని వచ్చేస్తావు మొత్తం మాకెక్కడుందమ్మా. లక్ష్మి 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 ఏంటండి? మన కొడుకు పూర్తిగా ఉత్తరం రాసే స్తోమత వాడికి ఎక్కడిది? వాడు నాకే పుట్టాడంటావా? వాణ్ణి పుట్టించేస్తూ మొత్తం మీకెక్కడుందండి? అమ్మా బాబు నేనొచ్చేసా. రా బాబు. వస్తు వస్తు బోనస్ గా నీ కోడలు కూడా తీసుకొచ్చా. ఇది కోడలేంటి బాబు, కాస్త తేడాగా ఉంటేను. పూర్తి అమ్మని పెళ్లి చేసుకుని స్తోమత మనకెక్కడుందమ్మా? ఆ పిల్లలను చూస్తుంటే మనస్ఫూర్తిగా మాట్లాడాలనిపిస్తుందిరా. షష్టి పూర్తి చేసుకున్న వయసులో మనస్ఫూర్తి అవసరం సార్. మరి అలా సమయస్ఫూర్తి లేకుండా మాట్లాడకరా. ఎడిటర్ మొత్తం తీసి పడదవుతున్నాడు, డైలాగ్ సరిగ్గా చెప్పట్లేదండి. మీలో మీరు మాట్లాడుకుంటున్నారు, అసలు ఎవరితో మాట్లాడుతున్నారు సార్? ఒకసారి టార్చ్ అయి ఈ సృష్టిలో కంటికి కనిపించిన శైతాన్ శక్తులున్నాయి మ్యామ్. కానీ ఇంతవరకు కనబడలేదే. అవి లైట్ తీసుకుంటే కనపడవు మ్యామ్, లైట్ వేస్తేనే కనపడతాయి. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you.